ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలను బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ ఏవూరి శ్రీనివాసరావు పరామర్శించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో 6 ఇళ్లు అగ్ని ప్రమాదంలో గురి కావడంతో కట్టుబట్టలతో రోడ్డుపై పడిన బాధితులకు ఆయన చేయూతనందించారు. ఒక్కొక్క కుటుంబానికి 5,000 చొప్పున ఆర్థిక సహాయంతో పాటు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు ఏవూరి సత్యనారాయణ, గోళ సత్యనారాయణ, మైరాల నాగేశ్వరరావు, గణేష్ల చక్రబాబు, షేక్ సుభాన్, చెనుబోయిన నాగేశ్వరరావు, తంగళ్ళ ఆనందరావు, కుర్రల భద్రరావు, చిన్న, శంకర్లపూడి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నేను ఏంటంటే ఇక్కడ అందరూ కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు, మా సొంత గ్రామం. నేను ఈ 4 రోజులు బట్టి అవుట్ ఆఫ్ ఏరియా నేను హైదరాబాద్లో ఉండిపోవడం వల్ల రాలేకపోయాను. అందుకని వీళ్ళని క్షమించమని కూడా అడగదలుచుకున్నాను. ఘటన జరిగిన వెంటనే రాలేకపోయినందుకు. మరి ఈరోజు చూస్తే చాలా బాధ అనిపించింది. చాలా దుర్భరమైన పరిస్థితి ఇది. కట్టుబట్టలతో మిగిలిపోయారు. వీళ్ళందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ పరిస్థితి మా ఊరే కాదు, ఇప్పుడు వరకు కూడా చాలామంది నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి ఇలా ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తే వీళ్ళు పాపం ఈరోజు కూడా బాధపడి ఏడడం జరుగుతుంది. దీని మీద సంబంధిత ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉందో తహసీల్దార్ ప్రతిపాడు వారు, గౌరవ కలెక్టర్ గారు కూడా వీళ్ళ పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇల్లు వాళ్ళు పూర్తిగా నిరాశ్రయాలు అవ్వడం జరిగింది. అందుచేత వీళ్ళకి మళ్ళీ అదే ప్లేస్లో నూతన గృహాలు ప్రభుత్వం మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మరి జరిగిన ఘటనపై నేను ఆ రోజు 1వ తారీఖు నైట్ ఈ ఘటన జరిగిన వెంటనే నాకు కావాల్సిన మిత్రులందరూ కూడా వాట్సాప్ ద్వారా సమాచారం తెలియజేయడం జరిగింది. చాలా భారీ విపత్తు జరిగింది. మానవతా దృక్పథంతో ఎంతమందితో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం సహకరించాలని చెప్పేసి నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టడంతో మన వివేకానంద సేవా సమితి వాళ్ళు కూడా వెంటనే రావడం జరిగింది. అలాగే వచ్చి వాళ్ళ తోసిందరికి ఆర్థిక సహాయం బాధితులకు అందజేశారు. అలాగే డాక్టర్ విజయబాబు గారు, మరి ఏలెస్ కళ్ళ డాక్టర్ నాగేశ్వరరావు గారు, ఇంకా మా మిత్రుడు పంచాయతీ వార్డు మెంబర్ గణేష్ చక్రబాబు కూడా తన తోచిన సహాయం కూడా బాధితులకి తన ద్వారా అందజేయడం జరిగింది. మరి ఈరోజు కూడా నేను ఘటన జరిగిన రోజు అక్కడ ఉండిపోతుంటే నా గ్రామంలో ఉన్న స్నేహితులు నాకు సమాచారం అందజేయడంతో బాధితులు మరి కట్టుబట్టలతో బయట ఉండిపోయారు. వీళ్ళకి సర్వం కోల్పోవడం జరిగిందని చెప్పి నా దృష్టికి తీసుకొస్తే ఆ రోజు నా వంతుగా వీళ్ళకి ముందు కూటు విద్యలు కూటు కొరకైన సామెత మనకి ముందు అర్జెంటుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజునే. మరి ఈరోజు నేను మళ్ళీ ఇక్కడికి స్వయాన నా కళ్ళతో నేను చూసి నాకే చాలా మనసు సలించిపోయింది.